అమ్మ ఇంకో విషయం. హ్మ్. రాఖీ పండగ అనగానే ఇంతకుముందు ప్రేమ, ఆత్మీయత ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు కమర్షియల్ అయిపోయిందనుకోవచ్చా? ఎందుకంటే ఒక రాఖీ కడితే నాకిన్ని బహుమతులొస్తాయి కాబట్టి కట్టాలి అనుకుంటూ ఉంటారు కొంతమంది. అసలు ఎంతిచ్చినా అంటే ఒక బహుమతి అన్న ఏదిస్తే లేదా తమ్ముడు ఏదిస్తే తీసుకోవాలి. కానీ ఇంతే ఇవ్వాలి అని ఆంక్షలు పెట్టే చెల్లెలు, అక్కలు గూడా ఉన్నారు. అసలు ఎందుకిలా అయిపోయింది? స్వచ్ఛమైన ప్రేమ కోల్పోతున్నామా? అంటే ఈ బహుమతుల మోజులో పడి. ఏమంటారు మీరు? రాఖీ పండగ ప్రత్యేకత ఏమైనా తగ్గిపోతుందా ఈ రోజులలో? ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి తల్లి. ఏంటంటే గనక ప్రతీదీ కూడా మనము కొలత త్రాసు పెట్టి కొలవలేం కదా! హ్మ్. ప్రేమ, ఆత్మీయత, బంధము ఏ త్రాసు పెట్టి కొలుస్తావు? ఈ జన్మలో ఆ అన్న, ఆ చెల్లి, ఆ తమ్ముడు, ఆ అక్క ఈ ఇంట్లో పుట్టాలని భగవంతుడు వలన భగవంతుని చేత మనం సృజించబడ్డాము. అవును. అట్లాంటప్పుడు వారిచ్చేటటువంటి వారి శక్తానుసారం ఇస్తారు. అవును. ఏ హ్మ్. తోడబుట్టిన వాళ్ళు కూడా చెల్లెలు ఆనందపడాలనే చూస్తారు తప్ప, అక్క హ్మ్. ఆనందపడాలని చూస్తారు తప్ప, వాళ్ళ శక్తానుసారం పెడతారు. అంతేగాని నువ్వు ఇది ఇచ్చావు, ఈ కలర్ నచ్చలేదు, అవును. లేకపోతే హ్మ్. ఈ కిందటి సంవత్సరం అట్లిచ్చావు, ఈ సంవత్సరం ఇలా చేశావు. అది అందులో వాళ్ళ భార్యల యొక్క ప్రస్తావన కూడా తీసుకొచ్చి దెప్పేటటువంటి ఆడపడుచులు కూడా ఈవేళ రేపు ఉన్నారు. అవునమ్మా. హ్మ్. కానీ అలా చెయ్యకండి. ఒకటే గుర్తుపెట్టుకోండి. నూలు పోగిచ్చినా కూడా వాళ్ళు మీ యొక్క ఆనందాన్ని చూడటానికి ఇస్తున్నారు సుమా అని చాలా సంతోషపడండి. మీరెంత కుబేరులైనప్పటికీ కూడా అవతలి వాళ్ళు ఎంత మామూలు పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా దిగువ మధ్య తరగతి అయినప్పటికీ మీరు చక్కగా దాన్ని గుర్తెరిగి ప్రవర్తించండి. హ్మ్. అదే మీ ప్రవర్తనలో పరివర్తన అనేది తెచ్చుకోవడం. హ్మ్. అంతేగాని ఇంక విచక్షణారహితమైనటువంటి పరిస్థితికి ఎందుకు వెళ్ళాలి? అప్పుడు నూలుపోగు లాంటిదే కదా సుభద్రాదేవి. అందరూ కూర్చునున్నారు. అష్టమహిషులు ఉన్నారు. కృష్ణ పరమాత్మకి గమ్మున చీర చెంగు చించి కట్టిందెవరు? ద్రౌపదీదేవి. హ్మ్. అందుకని ఎన్ని వస్త్రాలిచ్చాడు? ఆయన ఇవ్వగలడు గాబట్టి ఇచ్చాడు. హ్మ్. అవును. అలా మనం గుర్తెరిగి ఇచ్చేసినట్లయితే తప్పనిసరిగా భగవంతుడు ఆ రూపంలో వచ్చాడు మీ ఇంటికి అన్నది గుర్తెరగండి. హ్మ్. ఆ తర్వాత ఆర్భాటాలంటారా? చాలా ఆర్భాటాలు చేస్తున్నారు. రకరకాల కలకండ స్వీట్లు పేరుస్తారు పళ్ళాల్లో. అక్షింతలు, బొట్టు, గంధము ఇవుండాలి ఫస్టు. అవును. అవి హ్మ్. పక్కకు పెట్టి రకరకాలు పేర్చి అందమైన రాఖీ, బంగారు రాఖీ, వెండి రాఖీ, రాగి రాఖీ, ఇహ చెప్పాలంటే గనక పెద్ద పెద్ద రాఖీలు. ఇలా మనకి ఏమిటంటే గనక అవి కూడా వందలు, వేలల్లో, లక్షల్లో అమ్ముడు కూడా పోతుంటాయి. వెళ్ళిపోయాయి. హ్మ్. అర్థమైందా అమ్మా? అవన్నీ కూడా ఆర్భాటం కిందే లెక్క. కొంతమందయితే ఎన్ని వేలు పెట్టి కొన్నావు అని ముందే అడిగేస్తూ ఉంటారు గూడా. అదే కదా! ఆ రాఖీ అయితే కట్టించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ గొప్పకి ఏంటంటే మా పురుషులు కొంతమంది ఏంటంటే మా చేతికి మా అవును. చెల్లెలు కట్టింది. ఇది గోల్డ్ రా, ఇది సిల్వర్ రా అని చెప్పుకోవడానికి కూడా కొంతమందికి హ్మ్. ఆనందంగా ఉంటుంది. ఆనందం అవును. తప్పు కాదు. వాళ్ళకి ఆ స్థాయి ఉంటే ఓకే నువ్వు ఆశించు. హ్మ్. హ్మ్. స్థాయి ఎరిగి నడుచుకో. అవును. అమ్మ బహుమతులు ఇచ్చే క్రమంలో హ్మ్. కొంతమంది డబ్బులు ఆశిస్తూ ఉంటారు. అసలు ఎలాంటి బహుమతులు ఇచ్చుకోవచ్చు? డబ్బులే కావాలని కొంతమంది అంటారు. అసలు డబ్బులు ఇవ్వాలా? మీ ప్రకారం? ఒకటి చెప్తానమ్మా. లక్ష్మీదేవి ఎక్కడుంటుంది? పువ్వుల్లో ఉంటుంది. హ్మ్. లక్ష్మీదేవి ఎక్కడుంటుంది? వస్త్రాల్లో ఉంటుంది. లక్ష్మీదేవి ఎక్కడుంటుంది? వెండి, బంగారమే కాదు. వీటిలన్నింటిలోనే ఉంటుంది. లక్ష్మీదేవి ఎక్కడుంటుంది? శుభ్రతలో ఉంటుంది. అదేవిధంగా లక్ష్మీదేవి ఎక్కడుంటుందంటే చిరునవ్వుల్లో ఉంటుంది. హ్మ్. ఏమ్మా మీరు పట్టుకెళ్ళి కొన్ని పువ్వులివ్వండి. అది సంతోషమే. కొన్ని స్వీట్లివ్వండి. పాలకడలిలో పుట్టింది కదా ఆవిడ. క్షీరసముద్ర తనయ కదా! అందువల్ల లక్ష్మీం క్షీరసముద్ర తనయం అని మనం అనుకుంటూ ఉంటాం కదా! శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తలోక వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందలక్షక అని మనం చెప్పేస్తూ ఉంటాం కదా! శ్లోకాలు చెప్పేసి, పాటలు పాడేసి వచ్చేయి లక్ష్మీదేవి అంటాం కదా! హ్మ్. ఆవిడకేమిష్టం? అందువల్ల ఏమిచ్చినా పుచ్చుకోండి. హ్మ్. వాళ్ళు మనస్ఫూర్తిగా ఇస్తున్నారు. మీరు తీసుకుంటున్నారు అంతే. అదే లక్ష్మీ కటాక్షం. లక్ష్మీదేవి మీ సోదర ప్రేమతో వస్తోంది సుమా! హ్మ్. నో డిమాండ్ ఇక్కడ. మనమేమి త్రాసు పెట్టుకొని తూచడానికి లేము హ్మ్. అని అనుకుంటే మీరు తప్పనిసరిగా 100% ఇంకా ఇంకా అభివృద్ధిలోకి వెళ్ళిపోతారు. హ్మ్. అమ్మ అలాగే ఈ రాఖీ పౌర్ణమి రోజున ప్రతి ఒక్క కుటుంబము తెలుసుకోవాల్సిన విషయము మీ తరపు నుంచి ఏముంది అంటే ఏం జెప్తారు? అయితే ఈ రాఖీ పండుగ రోజు మీరు అడిగినటువంటి విధి విధానం అసలు ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? హ్మ్. ఆపమృత్యు భయం అనేది యమధర్మరాజు చెల్లెలు యమున అడిగిందట.
ఏమని అంటే గనక, మా ఆయనకి కొంచెం అపమృత్యు దోషం ఉంది. నువ్వు వస్తున్నావు కాబట్టి నిన్ను ఈ వరం అడుగుతున్నాను అని ఫుల్లుగా పొట్ట నిండా అన్నం పెట్టి, చక్కగా కూర్చొని నాకు ఒక వరం ఇవ్వన్నయ్యా అందట. ఏమిటమ్మా అన్నాడు. యమధర్మరాజు బోళాబోళీ మనిషి. చాలా సంతోషపడిపోయాడు. పడిపోయి అడిగితే వెంటనే అన్నట, "ఏం కావాలి చెప్పుకో, కోరుకో." ఏం అడుగుతుందో, ఏ మణులో, మాణిక్యాలో అని ఆయన ఆయన ఆలోచనలో ఉద్దేశించాడు. ఆయన అనుకున్నాడు. కానీ ఆమె ఏమడిగింది అంటే గనక, "నాకు సౌభాగ్యం ఇవ్వు" అని హ్మ్. అడిగింది. ఆపమృత్యు దోషాలు రాఖీ కడితే ఎవరికైతే రాఖీ సోదర ప్రేమతో నువ్వు కడతావో, వచ్చి కట్టించుకున్న వాళ్ళకి ఆపమృత్యు దోషాలు పోతాయి. అది రాఖీ పండుగలో ఉన్నటువంటి ఉన్నతోన్నతమైనటువంటి యమధర్మరాజు ఇచ్చినటువంటి వరము. హ్మ్. కట్టించుకోవడమే కాదు, కట్టిన వాళ్ళకి కూడా సకల సౌభాగ్యాలు. అంటే ఎప్పుడూ కూడా దీర్ఘ సుమంగళి తత్వంతో ఉంటారు సుమా అని యమధర్మరాజు దీవించాడని ఈ రక్షాబంధనంకి ఇది ఒక కథ ఉంది. అంత పెద్ద వరం ఇంకేం గావాలి ఒక ఆడబిడ్డకి. అంతే గదమ్మా! అంతే కదమ్మా! హ్మ్. అందుకని ఎప్పుడు కూడా అందరూ కూడా అన్నదమ్ములు ఉన్నా లేకపోయినా మీ భావనతో ఎవరినైతే సోదరులుగా అనుకుంటారో వాళ్ళందరికీ కట్టండి. ఒకవేళ ఒక్కడే పిల్లాడున్నాడు, తల్లి కట్టొచ్చు ఆ పిల్లాడికి. హ్మ్. పిల్లాడు బాగుండాలని తల్లి కట్టొచ్చు. చక్కగా అక్షింతలేసి దీవించొచ్చు. కృష్ణ పరమాత్మే సోదరుడుగా భావించి అన్నదమ్ములు లేని వాళ్ళు ఆ కృష్ణుడి చేతికి కట్టేస్తూ ఉంటారు. హ్మ్. వినాయకుడి చేతికి కట్టేస్తూ ఉంటారు వినాయకుడి భక్తులు. అలా ఎందుకు అంటే అది భావం. అదే విధంగా దత్తాత్రేయ యొక్క భక్తులు దత్తుల వారికి కడతారు. తెలుసా? ఆ నింబవృక్షం దగ్గర ఉంటాడు గదా ఆయన. హ్మ్. అక్కడ వెళ్ళి అక్కడ కట్టేస్తూ ఉంటారనమాట. అందువల్ల మనము మన యొక్క భావన ముఖ్యం అమ్మ. ఈ సోదర ప్రేమకి భావన అనేది చాలా చాలా ముఖ్యం.